ఈరోజు మన జీవితాన్ని నిజంగా మార్చగల, మన జీవితానికి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, మరింత ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఉపయోగపడే 7 బెస్ట్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు మీ డైలీ రొటీన్, ఓవరాల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వెతుకుతున్నట్లయితే ఇది మీకోసమే. చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హ్యాబిట్, మార్నింగ్ రొటీన్. డైలీ రొటీన్గా అంటే ఒక టైం టేబుల్ ప్రకారం మీరు ఏమైతే చేయాలి అనుకున్నారో వాటి ప్రకారం చేయటం. ముందుగా డైలీ ఒకే టైంకి లేవటం వంటివి ఆ డేలో ప్రొడక్టివిటీని, పాజిటివిటీని పెంచుతుంది. మార్నింగ్ రొటీన్లో మెడిటేషన్, ఎక్సర్సైజ్ని ప్లాన్ చేసుకోండి. ఎగ్జాంపుల్, టిమ్ ఫెర్రిస్ అనే రచయిత తను రాసిన ద 4-Hour Work Week అనే బుక్లో తన డేని మెడిటేషన్, న్యూస్ రీడింగ్, ఎక్సర్సైజ్తో ప్రారంభిస్తాడట. ఈ కాంబినేషన్ అతనికి రోజంతా ఫోకస్డ్గా, ఎనర్జెటిక్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మీకు నచ్చిన విధంగా మీ మార్నింగ్ రొటీన్ని క్రియేట్ చేసుకోండి. డిఫరెంట్ యాక్టివిటీస్ని ట్రై చేయండి. మీకు ఏది బెస్ట్గా వర్క్ అవుతుందో చూడండి. అది కప్ కాఫీతో అయినా, వాకింగ్తో అయినా, లైట్గా ఎక్సర్సైజ్తో అయినా. కానీ మెయిన్ అంశం ఏంటంటే డైలీ కన్సిస్టెన్సీగా ఉండాలి. సెకండ్ హ్యాబిట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండింటికి ఫిజికల్ యాక్టివిటీ చాలా కీలకం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ గుండె సంబంధిత ఆరోగ్యానికి, మానసిక స్థితిని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ తనకు తాను ప్రామిస్ చేసుకున్నాడట, మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి అని. అది అతనికి ప్రొడక్టివిటీని మరియు హై స్పిరిట్స్ని ఇస్తుందట. మీకు ఏ రకమైన ఎక్సర్సైజ్ ఎంజాయ్మెంట్ని ఇస్తుందో కనుగొనడం చాలా అవసరం. అది రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా డ్యాన్స్ అయినా కావచ్చు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్టివ్గా ఉండటం, ఎక్సర్సైజ్ని మీ జీవితంలో ఒక రెగ్యులర్ పార్ట్గా చేసుకోవటం ముఖ్యం. థర్డ్ హ్యాబిట్, హెల్తీ ఈటింగ్. ఆరోగ్యకరమైన ఆహారం ఇంకో ఎసెన్షియల్ హ్యాబిట్. కరెక్ట్ న్యూట్రియంట్స్తో మీ బాడీకి ఫుడ్ని అందించడం వలన ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు ఫోకస్ కూడా పెరుగుతుంది. మిచెల్ ఒబామా స్టార్ట్ చేసిన లెట్స్ మూవ్ క్యాంపెయిన్ ద్వారా బ్యాలెన్స్డ్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ను అందరికీ తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి భోజనంలో ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ను చేర్చుకోమని ప్రోత్సహిస్తున్నారు. మీరు ఏం తినాలో ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల హెల్దీ ఫుడ్ని మేనేజ్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, కడుపు నిండకుండా 80% మాత్రమే తినడం నేర్చుకోండి. ఫోర్త్ హ్యాబిట్, లైఫ్ లాంగ్ లెర్నింగ్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే హ్యాబిట్ను పెంచుకోవటం వల్ల మీ మైండ్ షార్ప్ అవుతుంది. అలానే న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. పుస్తకాలు, ఆన్లైన్ కోర్సులు లేదా పాడ్కాస్ట్ల ద్వారా కంటిన్యూస్ లెర్నింగ్ కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు, బిల్ గేట్స్ మంచి బుక్ రీడర్. కనీసం రోజుకు 1 గంట టైం కేటాయిస్తాడు. బుక్ రీడింగ్ అతని సక్సెస్లో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసిందని అతనే చెప్తాడు. మనకు చాలా రిసోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. నేర్చుకోకుండా ఉండటానికి ఎటువంటి కారణం లేదు. యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్ వివిధ విషయాలపై చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని పిక్ చేసి మీ నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రతిరోజు కొంత టైంని కేటాయించండి. ఫిఫ్త్ హ్యాబిట్, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. కృతజ్ఞతా భావాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది మరియు మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ మీ లైఫ్లోని పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓప్రా విన్ అనే రైటర్ గ్రాటిట్యూడ్ బుక్ని మెయింటైన్ చేస్తూ అందులో ఆమె ప్రతిరోజు గ్రాటిట్యూడ్తో కూడిన 5 విషయాలను రాస్తుందట. ఈ సింపుల్ ప్రాక్టీస్ ఆమె లైఫ్ని పాజిటివ్ అవుట్లుక్తో ఉండేలా చేస్తుందని ఆమె చెప్తారు. మీరు కూడా ఒక గ్రాటిట్యూడ్ బుక్ని రాయటం ప్రారంభించండి. అందులో మీరు దేనికి కృతజ్ఞతా భావాన్ని తెలుపుతున్నారో ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించి రాయండి. అది అందమైన సూర్యోదయమా, మీ ఫ్రెండ్తో జరిగిన ఎక్స్పీరియన్సా, లేక పర్సనల్ అచీవ్మెంట్ అన్నా కావచ్చు. కొన్ని రోజుల తర్వాత మీలోని గొప్ప మార్పును మీరే గమనిస్తారు. సిక్స్త్ హ్యాబిట్, టైం మేనేజ్మెంట్. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ మీ లక్ష్యాలను సాధించడంలో కీలకమైంది. మీ సమయాన్ని తెలివిగా యూజ్ చేయడం వల్ల మీ వర్క్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
స్పేస్ ఎక్స్ టెస్లా సీఈఓ అయిన ఎలన్ మస్క్ 5-minute బ్లాక్స్ అనే మెథడ్ ద్వారా తన ఒక రోజును షెడ్యూల్ చేసుకుంటారు. ఈ మెథడ్లో మ్యాక్సిమం ప్రొడక్టివిటీతో పాటు రెస్పాన్సిబిలిటీస్ని మేనేజ్ చేయగలుగుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు ఏ మెథడ్ పనిచేస్తుందో కనుగొనడానికి పోమోడోరో టెక్నిక్ లేక టైం బ్లాకింగ్ వంటి డిఫరెంట్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ట్రై చేయండి. ప్లానర్స్, క్యాలెండర్స్ లేదా యాప్స్ లాంటి టూల్స్ని మీరు యూజ్ చేయడం వల్ల ఆర్గనైజ్డ్గా, ఫోకస్డ్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. 7th హ్యాబిట్, బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ లైఫ్కి సింబల్ లాంటిది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్తో గుడ్ రిలేషన్షిప్ వల్ల ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మొత్తం మీద సంతోషంగా ఉండగలరు. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ బరాక్ ఒబామా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారట. హ్యాపీనెస్కి, సక్సెస్కి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ అవసరమని అతని నమ్మకం. మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి టైంని ఇన్వెస్ట్ చేయండి. అది కాఫీ డేట్ కావచ్చు, ఫోన్ కాల్ ఆర్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అన్న కావచ్చు. మీరు వారి పట్ల కేర్ చూపడమే కాదు, కేర్ చూపిస్తున్నట్లు కనపడటం కూడా ఇంపార్టెంటే. మీరు కేర్ చూపడం వల్ల మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. రిమెంబర్, ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మ్యాటర్స్, నాట్ ద క్వాంటిటీ. సో ఇక కంక్లూజన్ ఏంటంటే, ఈ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మోర్ బ్యాలెన్స్డ్ అండ్ ఎన్రిచింగ్ లైఫ్ని పొందుతారు. గుర్తుంచుకోండి, ఇది కన్సిస్టెన్సీతో టైంని బట్టి చిన్న చిన్న మార్పులను కూడా యాడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more tips on living your best life. See you next video.